తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి పలువురు సీనియర్ నటీనటులు నటించారు. ఇందులో ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకెళ్తోంది. మరి ఈ సినిమా 11వ రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి, 12వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి విశాల్ కాంబినేషన్లో మూడో సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాలు కలిపి ఇండియాలో సుమారు 600 స్క్రీన్లు, ఓవర్సీస్తో కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇది కూడా ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్ ఇచ్చింది. ఇక రత్నం మూవీకి ఓపెనింగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి. ఆక్యుపెన్సీ కూడా అద్భుతంగా కనిపించింది. తొలి 2 రోజులు చూస్తే 63% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక వారం చివరి రోజు చూస్తే 7వ రోజు 32%, 10వ రోజు 11వ రోజు 20 నుంచి 24% మధ్య ఆక్యుపెన్సీ నమోదైంది. కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి రోజు, రెండో రోజు కలిపి సుమారు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. మూడో రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 6 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 7వ రోజు 5 కోట్ల రూపాయలు, 8వ రోజు 4 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 10వ రోజు 2 కోట్ల రూపాయలు, 11వ రోజు 1.5 కోటి వసూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా టాక్ అయితే బాగుంది. అంతా పాజిటివ్ రివ్యూలే కనిపిస్తూ ఉన్నాయి. రెండో వారం కూడా మంచి ఆక్యుపెన్సీతో బాక్సాఫీస్ దగ్గర నిలకడగానే వసూళ్లను తీసుకువస్తోంది రత్నం మూవీ. ఈరోజు ఆక్యుపెన్సీ 22% వరకు కనిపిస్తోంది. 12వ రోజు సుమారు 1,25,00,000 రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్నికలకు సంబంధించిన వారం కాబట్టి ఈ వారం పెద్దగా సినిమాలు కూడా రిలీజ్కి ఏమీ లేవు. ఓ పక్క ఓవర్సీస్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే తీసుకువస్తోంది. పెద్దగా పోటీ కూడా ఏమీ లేకపోవడంతో సినీ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఈ వారం అంతా కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది బాక్సాఫీస్ దగ్గర.